డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు తీసిన చిరుత సినిమా ద్వారా టాలీవుడ్కి హీరోగా లాంచిన మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ గారు ఆ తర్వాత దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి గారి దర్శకత్వంలో చేసిన సినిమా మగధీర. విడుదల తర్వాత ఎంతో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా అనేక ప్రాంతాల్లో సరికొత్త రికార్డ్స్ని నమోదు చేసింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ నిర్మించగా స్వరవాణి కీరవాణి సంగీతం అందించారు ఈ మూవీకి. అప్పట్లో ఎంతో భారీ వ్యయంతో అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ని అలరించడంతో పాటు విమర్శకుల నుండి సైతం ప్రశంసలు కూడా అందుకోవడం విశేషం. ఇక ఈ సినిమాతో దర్శకుడిగా అటు రాజమౌళి గారు, హీరోగా చరణ్ ఇద్దరూ కూడా ఎంతో గొప్ప క్రేజ్ను సొంతం చేసుకున్నారు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే త్వరలో మగధీర సినిమాకు సీక్వెల్ తెరకెక్కనుందని, ఈ మూవీని మొదటి భాగం కంటే కూడా మరింత భారీ స్థాయిలో గ్రాండియర్గా రాజమౌళి గారు తెరకెక్కించనున్నారని కొద్ది రోజులుగా ఒక వార్త ఫిల్మ్ సర్కిల్స్లో వార్తలుగా విస్తృతంగా ప్రచారమైతే అవుతుంది. కాగా ఈ సినిమాలో చరణ్కి జోడీగా ఒక బాలీవుడ్ భామ నటించిందని కూడా వార్తలైతే రావడం జరుగుతుంది. అయితే దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ మగధీర సీక్వెల్ కథను పాన్ ఇండియా కాన్సెప్ట్తో కథను సిద్ధం చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. గతంలో రాజమౌళి గారు తెరకెక్కించిన సినిమాల్లో ఈగ మూవీకి సీక్వెల్ చేసే ఆలోచన ఉందని, అయితే అది ఎప్పుడు ఎవరితో తెరకెక్కిస్తాం అనేది ఇప్పట్లో చెప్పలేమని, ప్రస్తుతం ఒప్పుకున్న కమిట్మెంట్స్ అనంతరమే దాని గురించి ఆలోచన చేస్తామని అన్నారు రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు. ఇప్పుడు చరణ్కు మగధీర సీక్వెల్ గురించి వస్తున్న పుకార్లకు ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి. కాగా ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ మూవీలో చరణ్ యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక మగధీర సీక్వెల్ గురించి వస్తున్నటువంటి రూమర్స్పై నిజాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.